బుధవారం కథ. అర్పణను వెంటబెట్టుకుని బజారుకి వెళ్ళాడు శంకరం. కట్టు బట్టలతో వచ్చేశారు. మార్చుకోవడానికి ఎవరికీ బట్టలు లేవు. తన మాట ఎలా ఉన్నా అర్పణ కన్నా ఒక చీర జాకెట్ కొనివ్వాలని తీసుకువెళ్ళాడు. అతని జేబులో ₹100 మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బు కాస్త కరిగిపోతే తమ పరిస్థితి ఏమిటి అని ఆలోచించబోయిన మనసును కసురుకున్నాడు. రేపటి గురించి ఆలోచించి ఈరోజు మధురమైన ఆనందాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? ఒకవేళ ఆలోచించినా తమ సమస్య తీరదు. రేపెటు కష్టాలు అనుభవించక తప్పదు. ఆ కష్టాలను ఇప్పుడు తలుచుకుని బాధపడ్డం మూర్ఖత్వం అని అనుకున్నాడు. అర్పణ, ఒక చీర తీసుకుందామా? ఇప్పుడు ఎందుకండి నాకు చీర? ఉన్న డబ్బు ఖర్చు చేస్తే రేపు పస్తులు పడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటివేమీ పెట్టుకోకండి. పదండి, వెళ్ళిపోదాం. నేనంటే మగాణ్ణి. ఒక్క జతతో ఎలాగో నెట్టుకొస్తాను. నీకెలా వీలవుతుంది? రేపటి సంగతి రేపు చూసుకుందాం అని బలవంతంగా బట్టల షాపుకు తీసుకెళ్లి తక్కువ ఖరీదులో ఆమెకొక చీర జాకెట్టు కొన్నాడు శంకరం. గదికి వచ్చేంతసేపు ఊరక ఖర్చు పెట్టారని గొణుగుతూనే ఉంది అర్పణ. ఇదిగో అర్పణ, నువ్విలా పదే పదే డబ్బు ఖర్చయిందని గుణిగావంటే నాకు చాలా బాధగా ఉంటుంది. అయినా ఇప్పుడు నేను కాని పనేం చేశాను? శుభమా అని నిన్ను పెళ్లి చేసుకున్నా. కనీసం ఒక చీరైనా కొనివ్వకపోతే నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు. ఇక ఆ విషయం మర్చిపో అని మందలింపుగా అనడంతో అర్పణ ఇక ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు. అర్పణ బజారును చూస్తూ గోరింటాకు పౌడర్ కొని తెచ్చుకుంది. టెంకాయ గిన్నెలో పౌడర్ని కలుపుకొని కాళ్లకు పారాణి దిద్దుకోబోయింది. ఇలా ఇవ్వు, నేను పెడతాను అన్నాడు. ఇది ఆడవాళ్ల పని, మీకెందుకు శ్రమ? మరేం పర్వాలేదు, నాకు మాత్రం వేరే పనేముంది అని నవ్వుతూ ఆమె చేతిలోని టెంకాయ గిన్నె అందుకున్నాడు. ఒక చిన్న వెదురు పుల్లను కుంచిగా చేశాడు. మెత్తని ఆమె చేతిని అందుకొని అరచేతిలో గోరింటాకు పూస్తున్నాడు. అర్పణ ఒక చేతిని అతనికి అప్పగించి మరో చేయి చెక్కిట చేర్చుకుని రాగభరితంగా అతన్ని చూస్తోంది. ఇతనికి నేనంటే ఎంత మక్కువ, కానీ ఈ ప్రేమమూర్తిని చూస్తుంటే భయం కలుగుతోంది అప్పుడప్పుడు. ఎందుకో తనకే తెలీదు. ఈ ఆనందాన్ని ఎవరైనా చెరిపివేస్తారేమో, ఈ స్వర్గాన్ని తొలగిస్తారేమో. ఎందుకో తనలో భయం. సమాజపరంగా తాము లేచొచ్చిన వాళ్ళు, తమకు సంఘంలో విలువ ఉండదు. అయితేనేమి, నా ప్రియతముని ప్రేముంది గదా, అతని అండ కైదండ తోడుంటే తనకేం భయం అని మనసుకు ధైర్యం చెప్పుకుంది. ఆహా, ఏమి శృంగారం! ప్రియురాలికి గోరింటాకు పూస్తున్నారా? ఈరోజిది, రేపు దాన్ని కాళ్ళు కూడా ఒత్తుతారు. ఇష్టసఖి కదా, ఆ మాత్రం సేవలు చేయకపోతే ఎలా? సిగ్గు లేకపోతే సరి. పక్కనున్న కూజలోంచి నీళ్లు వంపుకోవడానికి బద్దకించే మీరు దీనికి సపర్యలు చేస్తున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. ఎంత దిగజారిపోయారండి మీరు! నా భర్త శంకరమేనా? మీ వ్యక్తిత్వం ఏమైంది అని అరుంధతి ఎదుట నిలిచి తీవ్రంగా ప్రశ్నిస్తూ హేళన చేస్తున్నట్లు అనిపించి చెళ్ళున కొరడాతో వీపు మీద కొట్టినట్లు ఉలిక్కి పడ్డాడు శంకరం. రోజులో ఏదో ఒక భాగంలో ఏదో ఒక చర్యలో భార్య అరుంధతి గుర్తుకొస్తూనే ఉంది అతనికి. ఎంత మరిచిపోదామనుకున్నా మరవలేకపోతున్నాడు. ఆలోచనల్ని బలవంతాన అణుచుకుని గాఢంగా నిట్టూర్చాడు. గోరింటాకు పూయడం ఆపి తలెత్తి నవ్వుతూ ఎలా ఉంది అని అడిగాడు. అర్పణ చేతివంక చూసుకుని ఇదేంటి అంది ముఖం చిట్లించి. గోరింటాకోయ్, ఇలాగైనా పెట్టేది? మూతి ముడుస్తూ అంది. అర్పణ, నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? నీ అరచేతిలో గోరింటాకుతో నా పేరు రాశాను కదా, అలాగే నీ శరీరంలోని ప్రతి అణువు మీద నా పేరు రాయాలనిపిస్తోంది. అర్పణ తన అరచేతి వంక చూసుకుంది మరోసారి. శంకరం అని గోరింటాకుతో అతను దిద్దిన అక్షరాలను చూసి మురిసిపోయింది. మీకు తెలీదేమో, నా గుండె మీద, నా శరీరం మీద, ప్రతి నరం మీద మీ పేరు ఎప్పుడో రాసుకున్నాను. మీరు రాసిన ఈ గోరింటాకు పేరు కొన్ని రోజులకు చెరిగిపోవచ్చు, కానీ నా మనసులో ప్రేమధారలో ముంచి రాసుకున్న మీ అపురూపమైన పేరు ఈ జన్మ చివరి వరకు చెరిగిపోదు. అతను మరేమీ అనలేకపోయాడు. చప్పున ఆమె ఒడిలో తలపెట్టి పడుకున్నాడు. భగవంతుడు మనిషిని సృష్టించాడు. ఈ మానవ కళేబరానికి రక్తమాంసాలు పోసి అందులో ఒక మనసు కూడా పెడతాడు. ఆయన ఏ ప్రయోజనం ఆశించి మనిషికి మనసు పెడతాడో గాని ఆ మనసు మాత్రం నవరసాలను తనలో తెల్లించుకుని పొంగించుకుంటుంది. మనిషికి లేని అదృష్టం మనసుకుంది. ఎన్ని అనుభూతిలో! సంతోషం కలిగినప్పుడు పారవశ్యతను, దుఃఖం కలిగినప్పుడు బాధను, ప్రేమ పుట్టినప్పుడు తీయని అనుభూతిని, ఇలా ఒక్కొక్క సంఘటన కలిగినప్పుడు ఒక్కో రీతిగా స్పందించి తీపు చేదులను అనుభవిస్తుంది. కొందరి పాలిట మనసు శాపమైతే మరికొందరికి అదో గొప్ప వరం. శంకరం మనసు ఇప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. ఆమె కళ్ళల్లోకి తదేకంగా చూస్తుంటే వెన్నెల లోకంలో విహరించినంత ఉల్లాసంగా ఉందతనికి. అతని ఉంగరాల జుత్తులోకి వేళ్లు జొనిపి లాలనగా నిమురుతోంది అర్పణ. అర్పణ, నీకు మీ వాళ్ళెవరూ గుర్తురావడం లేదా? లేదు,
మీరు తప్ప నాకు మరో ధ్యాస లేదు. మీ ప్రేమ నన్ను పూర్తిగా మార్చేసింది. పిచ్చిదానా, కనిపెంచిన తల్లిదండ్రుల కన్నా మధ్యలో వచ్చి నేను ఎక్కువయ్యానా? ఎందుకింత పిచ్చి? మీరు మాత్రం మీ వాళ్ళందరినీ వదులుకోలేదు. దీన్నేమంటారు? ప్రేమ. ప్రేమ మీద మక్కువ. ఎవరికి? నాకే. ఎవరి మీద? ప్రేమ మీదే. నా మీద లేదా? లేదు. మరి? ఆశ్చర్యంతో అతని వదనంలో రంగులు మారుతుంటే హాయిగా నవ్వేసింది అర్పణ. మీ మీద నాకున్నది ప్రేమే. ఆ ప్రేమ మీద మోజుపడి మీ వెంట పడ్డాను. తెలివిగలదానివే అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. నేనెంత తెలివి పొర్రాలనైనా మీ దగ్గర చిత్తుచిత్తుగా ఓడిపోతున్నాను కదా. ఏం ఓడిపోతున్నందుకు నీకు బాధగా ఉందా? లేదు. ఓటమిలో చాలా గొప్ప తీదనం ఉంది. మీరెప్పుడైనా ఓడిపోతే కదా ఆ రుచి తెలిసేది అని కొంటిగా నవ్వింది అర్పణ. అయితే ఇక నుంచి నేను ఓడిపోయి నిన్ను గెలిపిస్తాను, సరేనా? వద్దు. గెలుపెప్పుడు మీదే కావాలి. మిమ్మల్ని గెలిపించడంలో నాకెంతో సంతృప్తి ఉంది. దాన్నే ప్రేమ అంటారు. మరి దీన్నేమంటారు? చటుక్కున ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు శంకరం. దీన్ని కోరిక అంటారు. ఉడుక్కుంది అర్పణ. ఏదో ఒకటి లేవోయ్, ఇప్పుడు నాకు కావాల్సింది ఇదే. అల్లరిగా ఆమెను చుట్టుకుపోయాడు. గురువారం కథ. ఆ రోజు రాత్రి శంకరానికి ఉన్నట్లుండి కడుపు నొప్పి వచ్చింది. కడుపులో విపరీతమైన బాధ ఉందని గిలగలా కొట్టుకోసాగాడు. అర్పణ తలడిల్లిపోయింది. ఏమండి, ఏమైంది? ఎందుకిలా మెలికలు తిరిగిపోతున్నారు అని ఆందోళనగా అతని పక్కన కూర్చుని శరీరాన్ని తడిమింది. అర్పణ, కడుపు నొప్పి బాగా ఉంది. నేను ఈ బాధను భరించలేను అని బాధగా మూలిగాడు శంకరం. అతను కడుపు నొప్పితో బాధపడుతుంటే ఆమె రెట్టింపు క్షోభ అనుభవించింది. వెంటనే ఏం చేయాలో పాలుపోలేదు. తమకేదైనా రోగం వస్తే పలకరించే దిక్కులేరు. ఏమొచ్చినా తామిద్దరే భరించాలి. ఇప్పుడే వస్తాను, కాసేపు కళ్ళు మూసుకుని పడుకో అని అతని జవాబు కోసం ఎదురు చూడకుండా చిల్లర తీసుకుని బజారుకు వెళ్ళి 2 టాబ్లెట్లు తెచ్చి అతని చేత మింగించింది. ఒక పావుగంట తర్వాత శంకరం కొద్దిగా కుదుట పడ్డాడు. ఆ తర్వాత అతను ఆమె ఒడిలో తలపెట్టుకుని మగతగా నిద్రలోకి జారుకున్నాడు. చిన్నపిల్లాన్ని జోకొట్టినట్లు అతన్ని జోకొడుతూ అలాగే కూర్చుండిపోయింది అర్పణ. ఆమెలో ఎన్నో ఆలోచనలు తెల్లాయి. అలా ఆలోచిస్తుంటే ఆమె మనసులో సన్నగా బాధేదో రూపుదిద్దుకోసాగింది. ఇతనికేమైనైతే తనేం కావాలి అన్న భావన ఆమె మనసును పిండేసింది. తనెందుకిలా వక్రంగా ఆలోచిస్తోంది? ఈయనకేదో అవుతుందని తనెందుకు చెడుగా ఊహించుకోవాలి? కాస్త కడుపునొప్పి వచ్చింది. ఈ కొద్దిదానికే ఇంత పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తే ఎలా? శంకరం నిండుగా 100 ఏళ్లు నవ్వుతూ బ్రతకాలి. ఇతనికి ఏ జబ్బులు రావు, రాకూడదు. నా తల్లి, తండ్రి, స్నేహితుడు, మిత్రుడు, జీవిత భాగస్వామి, ప్రేమికుడు, తనకు సర్వం ఇతనే. ఇతను బాగుంటేనే కదా తను బాగుండేది అని అనుకుని మనసును కుదుటపరుచుకుంది. కానీ ఆమె ఆలోచనలు మరోవైపుకు మళ్ళాయి. ఈసారి జీవితాన్ని గురించి భయం పుట్టింది. శంకరం తెచ్చిన డబ్బంతా అయిపోయింది. ఏదో పదో పరకో మిగిలుంటుంది. ఇక్కడ తమకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. ముందుగా గదికి డబ్బు కట్టడంతో ఇంకో 4 రోజులు ఈ గదిలో ఉండొచ్చు. ఈ 4 రోజుల తర్వాత ఎక్కడుండాలి? ఎలా బ్రతకాలి? తను వచ్చినప్పటినుంచి ఆ సంగతి కదుపుతూనే ఉంది. కానీ ఆయన తన మాట పన్నవలేదు. రేపటి గురించి ఇప్పటినుంచి ఆలోచించడం దేనికి? రేపు సంగతి రేపు చూసుకుందామని తనకు ధైర్యం చెప్పేవారు. అలాగని ఆయన మనసులో మాత్రం భయం లేదా? కనీసం తమ ఇద్దరి కడుపులో నిండాలన్నా ఏదో ఒక పని చెయ్యాలి. ఇద్దరం చదువుకున్నవాళ్ళం, ప్రయత్నిస్తే ఏదో ఒక చిన్న ఉద్యోగం సంపాదించుకోవచ్చు. కనీసం ఎవరికొకరికి చిన్న ఉద్యోగం దొరికినా బాగుంటుంది. కానీ అందాక గడిచేదెలా? రేపటి నుంచే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయమని ఆయనతో చెప్పాలి. ఇంట్లోంచి లేచొచ్చినా తప్పు చేశాం అని బాధపడే క్షణం రాకూడదు. కాయకష్టం చేసుకునైనా బ్రతకచ్చు. తను ఎలాంటి పని చేయడానికైనా సిద్ధమే. మరి ఆయన ఏమంటాడో? నన్ను లేవదీసుకుని వచ్చినందుకు, ఇలాంటి ఆర్థిక చిక్కులు ఎదురైనందుకు ఆయన విచారించడు కదా. తన గురించే ఆయనకిన్ని బాధలు, సమస్యలు. లేకుంటే హాయిగా వ్యాపారం చేసుకునేవాడు. ఇక్కడ కటిక నేల మీద పడుకుంటూ ఒక పూట తింటే మరో పూట పొస్తు పడుకుంటూ నానా అగచాట్లు పడవలసి వచ్చింది. తను ఆయనకి పరిచయం కాకపోయి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు. ఈ పాటికి సంగతి ఆయన భార్యకు, సారథికి తెలిసే ఉంటుంది. వాళ్ళేం చేస్తున్నారో? కంటికి కడివెడుగా ఏడ్చి తనను శాపనార్థాలు పెడుతుందేమో. ఒక్కోసారి ఆమెను గురించి ఆలోచిస్తే తనకు బాధగానే ఉంటుంది. తన స్వార్థం తను చూసుకుని చాటుగా ఆయనతో లేచొచ్చేసింది. కట్టుకున్న భార్యకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకుంది. ఇందులో తన తప్పు మాత్రం ఏముంది? తమ పెళ్లికి అక్క అంగీకరించినట్లయితే తను కూడా వారింట్లో ఓ మూలన పడుండేది. ఆయన ప్రేమను ఇద్దరం కలిసి అనుభవించేవాళ్లం. అక్క మనసు సంకుచితమైపోయింది. అందుకే సమ్మతించలేదు. చివరకు తామిలా లేచి రావాల్సి వచ్చింది.
ఇందులో పాపపుణ్యాల ప్రసక్తి తెస్తే తన తప్పు ఎంతమాత్రం లేదు. తన మనసులో ప్రేమజ్వాలను రగిలించి తనకింత మొండి ధైర్యాన్నిచ్చిన దేవుడిదే ఆ తప్పు. సూత్రధారి ఆడించినట్లు పాత్రధారులమైన తాము ఆడుతున్నాం. జరగబోయేదాన్ని కాలానికి వదిలేసి ఉన్న ఈ క్షణాలే అపురూపమైనవిగా భావించుకుని అతని సాహచర్యంలో బ్రతుకుతుంది. రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుందో తన ఊహకు కూడా అందడం లేదు అనే ఆలోచనలతో ఆమె హృదయం భారమైంది. శంకరం అర్ధరాత్రి హఠాత్తుగా మేలుకున్నాడు. ఏదో పీడకల మనసును కలతబార్చి తర్వాత నిద్ర లేకుండా చేసింది. తల తిప్పి పక్కకు చూశాడు. అర్పణ గుండెల మీద చేతులు వేసుకుని నిశ్చింతగా నిద్రపోతోంది. మధుర స్వప్నాలు కంటున్నదేమో. ఆమె పెదవులు చిరు నగవుతో విచ్చుకున్నట్లుగా, ఆమె ముఖం తేటగా ఆనందాన్ని దాచుకున్నట్లుగా ఉంది. శంకరం చిన్నగా నవ్వి ఆమె శిరస్సు మీద చేయి వేసి నిమిరాడు. అర్పణ, ఎంత అమాయకురాలివి! పెళ్ళైన వాడితో లేచొచ్చావు. నా దగ్గర ఏం సుఖపడదామని నాతో వచ్చేశావు? ఇప్పటి వరకు ఒక్క పూటైనా తిండి పెట్టగలుగుతున్నాను. రేపటినుంచి పస్తులు పడుకోబెట్టబోతున్నాను. అర్పణ, నీకు చాలా అన్యాయం చేస్తున్నాను. నన్ను నమ్ముకుని సుఖపడదామని వచ్చావు. నా మాటలు నమ్మి అందర్నీ దూరం చేసుకుని వచ్చావు. నిన్నెలా సుఖపెట్టగలను అని అస్పష్టంగా బాధగా గొణుక్కున్నాడు శంకరం. మిగతా రాత్రంతా అతనికి నిద్రలేదు. మనసును మస్తిష్కాన్ని మదించే ఆలోచనలు అతని నిద్ర నుంచి దూరం చేస్తున్నాయి. అరుంధతి ఏమైందో, సారథి ఎలా ఉన్నాడో, ఎందుకిలా చేశాను? తనేనా ఇంతటి సాహసం చేసింది? ఇదంతా ప్రేమేనా? కాదంటే అర్పణ ఒప్పుకోదు. తమకు స్వేచ్ఛ దొరికింది. ఈ 4 రోజులు అమర సౌఖ్యాలను పొందారు. ఇలా వచ్చినందుకు ఒకరి మీదొకరికి ఇష్టం పెరిగిందే కానీ తరగలేదు. కాకపోతే కడుపులోకి తిండి ఎలా వస్తుంది అన్న సమస్య నిరంతరం వేధిస్తూ భయం గొలుపుతోంది. నీకే కష్టం కలగకుండా చూసుకుంటానని నమ్మించి తీసుకొచ్చిన అర్పణకు తిండి పెట్టలేని అసమర్థునవుతున్నాను. అర్పణ తను చేతగానివాణ్ణి అనుకోదు. ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలి అని పరిపరి విధాలుగా ఆలోచించి వేగిపోసాగాడు శంకరం. అతనికి తెలుసు తను చేసింది చాలా గొప్ప సాహసమని. సమాజపరంగా అది తప్పే, కానీ అర్పణకు అన్యాయం చేయలేక పెళ్లి చేసుకుందామని తీసుకొచ్చాడు. తాళి కట్టి భార్యం చేసుకున్నాడు. కానీ ఆమెను పోషించడమెలా? తను చదువుకున్నవాడే. ఇంత అర్జెంటుగా ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? అర్పణకు కలిగిన సందేహం అతనికి కలిగింది. జీవితం కన్నా ప్రేమ గొప్పదని సాహసం చేసినప్పుడు ఇలాంటి సమస్యలు సహజంగానే ఎదురవుతుంటాయి. ఒక రకంగా ప్రేమ పరీక్ష. ఆ సమస్యల్ని అధిగమించాలంటే ఆత్మస్థైర్యం కావాలి. జేబులో డబ్బులున్నంత వరకు అతను ధైర్యంగానే ఉన్నాడు. ఆ కాస్త డబ్బులు ఖర్చైపోగానే భయంతో నలిగిపోసాగాడు. ప్రేమ కొరకు పోరాటం సాగించాలి. చివరి వరకు పోరాడి ప్రేమను దక్కించుకున్న వాళ్లే ప్రేమకు పాత్రులవుతారు. మరి ఇప్పుడు అతను ఏం చేస్తాడు? కట్టుకున్న భార్యను, స్నేహితుణ్ణి, బిడ్డను, తల్లిదండ్రుల్ని, సాంఘిక గౌరవ మర్యాదల్ని అన్నింటినీ వదులుకునొచ్చాడు. ఎందుకు? ఒక్క ఆడపిల్ల కోసం. కేవలం ఆమెకు న్యాయం చేకూర్చాలనే అలా చేశాడు. కానీ ఆమెకైనా 2 పూట్ల తిండి పెట్టి కనీస అవసరాల్ని చూడగలిగితే ఒక రకంగా పర్వాలేదు. అటు తన వాళ్లకు న్యాయం చేయలేక, ఇటు అర్పణకు న్యాయం చేయలేక అవస్థపడుతున్న శంకరానికి మించిన అసమర్థుడు మరొకడున్నాడు. ఎదురయ్యే సమస్యలను ఢీకొని నిలబడినప్పుడే ఎవరికో ఒకరికి తనను నమ్ముకున్న వారికి న్యాయం జరిగేది. శుక్రవారం కథ. 4 రోజులు ఆనందంగా గడిచిపోయాయి. 5వ రోజు తెల్లవారుతూనే ఇద్దరూ ఆ రోజును గురించి దిగులు చెందసాగారు లోలోపల. పైకి మాత్రం ఎవరికి వారు ధైర్యంగా ఉన్నట్లు నటిస్తున్నారు. రేపు ఎలా అని ఆమె ప్రశ్నిస్తే అతను బాధపడతాడని ఆమె, ఏం చేద్దాం అని అడిగితే ఆ సంగతి ముందు తెలీదా అని ఆమంటే సిగ్గుతో చితికిపోవలసి వస్తుందని అతను, ఎవరికి వారు మౌనంగా మదనపడసాగారు. హోటల్ నుంచి ఇడ్లీలు తెచ్చాడు శంకరం. నాకు ఆకల్లేదు, మీరు తినండి అంది అర్పణ. అదేం, ఏం తిన్నావని ఆకల్లేదు? నిజంగా ఆకల్లేదా, లేక నాకు ఆదా చేద్దామని తిండి మానేస్తున్నావా అంటూ ఆమె ముఖంలోకి చూశాడు శంకరం. అతని చూపుల్ని ఎదుర్కొనే శక్తి లేనట్లు తలదించుకుందామే. అర్పణ, మీ ఇంట్లో జరిగినంత గొప్పగా జరగపోవచ్చు. కనీసం 2 పూటల తిండి పెట్టగలను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిన్ను పొస్తు పడుకోనీను. ఉన్నంతలో నిన్ను సుఖపెట్టడానికి ప్రయత్నిస్తాను. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని ముందు టిఫిన్ తిను అని బలవంతంగా ఇడ్లీ తుంచి ఆమె నోటికి అందించాడు శంకరం. అతని మాటలకు నొచ్చుకున్నదామె. ఎన్నో మాటలు బదులు చెప్పాలనుకుంది. నోట్లో ఇడ్లీ ముక్క కూరడంతో ఏమీ అనలేకపోయింది. టిఫిన్ తిన్నాక ఇప్పుడే వస్తానని శంకరం బయటికెళ్లాడు. గదిలో అర్పణొక్కతే కూర్చునింది. ఆమె మనసు పరిపరి విధాల పోతోంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిరుత్సాహంగా తిరిగొచ్చాడు శంకరం. పనికోసం తిరిగి అలసట చెందాడని ఆమె గ్రహించుకుంది. చిరునవ్వుతో అతని నుదుటి పట్టిన చెమటను పమిటి చెంగుతో తుడిచింది.
రండి అన్నం తిందాం అంది. శంకరం కొళాయి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునొచ్చాడు. అర్పణ విస్తర్లో అన్నం వడ్డించి పక్కగా కాస్త కారపొడించింది. ఈ పూటకిదే మనకు పరమాన్నం. కారపొడి భోజనం నాకు చాలా ఇష్టం నవ్వలేక నవ్వాడతను. అవును, ఒక్కోసారి అయిష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఆమె కంఠంలో దుఃఖం గరగరలాడింది. అతను ఉలిక్కి పడ్డాడు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏంటి నీ పిచ్చి మాటలు? ఒక్క పూట కారపొడితో తింటే ఏమవుతుంది? ఇది కూడా లేనివాళ్లు ఎంతోమంది ఉన్నారు. తిను అంటూ ఓదార్పుగా ముద్దలు కలిపి ఆమె నోటికి అందించాడు. ఎలాంటి దుస్థితి వచ్చింది? ఆఖరికి ఈయనకు కమ్మగా వండి పెట్టలేని దురదృష్టవంతురాలనయ్యాను అని ఎంతగానో వాగిచింది అర్పణ. ఎలాగో భోజనం అయిందనిపించి లేచారు. తర్వాత చాప పరుచుకుని పడుకున్నారు. నిజానికి మొదటి 4 రోజులు గడిచినంత ఆనందంగా లేదు. భవిష్యత్తును గురించిన బెంగతో ఆలోచనలతో సరిపోతోంది ఇద్దరికి. ఉదయం నుంచి ఎక్కడెక్కడ తిరిగారు? ఉద్యోగ ప్రయత్నం. 4 రోజులు ఓపిక పడితే ఎక్కడో ఒకచోట ఉద్యోగం దొరకపోదు. దాని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అనునయంగా అంది అర్పణ. లేదులే, నిద్రస్తున్నట్లు అనిపించి అలసటగా కళ్ళు మూసుకున్నాడు. శనివారం కథ. ఉదయం 10 నుంచి రాత్రి 9 దాకా ఊరంతా తిరిగాడు శంకరం. సిగ్గనుకోకుండా చిల్లర ఆంగళ్లలో, బట్టల షాపుల్లో అన్ని చోట్లకు తిరిగాడు. ఎక్కడికి వెళ్ళినా దురదృష్టం ఎదురవుతూ అతనికి ఎక్కడలేని నిరుత్సాహాన్ని మిగిల్చింది. ఉదయం నుంచి తిండి తిప్పలేవు. ఆయన రాలేదని అర్పణ కూడా తిండి మానేసి ఎదురుచూస్తూ అలాగే కూర్చుండిపోయింది. రాత్రి 9 తర్వాత కాళ్ళు ఇడుచుకుంటూ గదికి చేరుకున్నాడు శంకరం. అతన్ని చూసి ఆమె మనసు కుదుట పడింది. మీరు ఎక్కడికి వెళ్లారోనని నాకు చాలా భయం వేసింది. భయపడకు, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్ళంలే. అర్పణ మనసు కలుక్కుమంది. కాసేపు ఏమీ మాట్లాడలేదామె. తన మాటలకు అర్పణ బాధపడుతుందని గ్రహించి ఎందుకలా తొందరపడ్డాను అని తనను తాను నిందించుకున్నాడు. సారీ అర్పణ, ఏదో చికాకులో నోరు జారాను, ఏమీ అనుకోకు. నేను మీకు పరాయిదాన్ని కాదు, భార్యను. నన్ను ఏమైనా అనడానికి మీకు స్వాతంత్రం ఉంది. అయినా ఇప్పుడు మీరేమన్నారు? పదండి. ఉదయం నుంచి తినకుండా ఎండలో పడి తిరిగారు. ముఖం చూడండి ఎలా వాడిపోయిందో అనురాగపూరితంగా అంది అర్పణ. శంకరం భారంగా కదిలాడు. ఆ రాత్రి శంకరానికి నిద్ర రాలేదు. అర్పణకు అంతే. ఇప్పటికెలాగో గడిపాం. తెల్లవారితే అన్నానికి బియ్యం లేవు, జేబులు ఖాళీ. రేపు ఒక్కరోజు దాటితే గది కూడా ఖాళీ చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఈ ఉద్యోగ ప్రయత్నం ఎన్నాళ్లు సాగించాలి? ఎప్పటికి దొరుకుతుంది? అంతదాకా ఏం తినాలి, ఎక్కడుండాలి అనే ఆలోచనలు మనసును పిండుతున్నాయి శంకరానికి. అర్పణ, నిద్ర రావడం లేదు కదూ? అవును, మనకు కష్టాలు మొదలయ్యాయి. సుఖదుఖాల సమ్మేళనమే జీవితం. కానివ్వండి, ఎంత కష్టం వచ్చినా మీరు చెంతనున్నంత వరకు నాకు భయం లేదు. రేపటి నుంచి మనకు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు ఉండదు. ఏం చేద్దాం? మీ ఇష్టం. మీకన్నా నాకు ఎక్కువ తెలుసా? పోనీ ఇంటికి తిరిగి వెళ్ళిపోదామా? ఆమె కలవరపడిపోయింది ఆ మాటకు. చటుక్కున అతని గుండెల మీద చేయి వేసింది. ఏ ఇంటికి? భయం భయంగా అడిగింది అర్పణ. ఆ ప్రశ్నకు అతను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. అవును, ఏ ఇంటికి తీసుకువెళ్లాలి అర్పణను? తన ఇంటికి తీసుకువెళదామంటే అరుంధతి, సారథి రానివ్వరు. పోనీ అర్పణను వాళ్ళింటికి పంపించేద్దామంటే అందుకామె ఒప్పుకోదు. అయినా తిరిగి వాళ్ళింటికి పంపించడానికా లేవ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది? మరేం చెయ్యాలి? జవాబు లేని ప్రశ్న. ఎలా జరిగితే అలా జరుగుతుంది అని మనసును నిగ్రహించుకున్నాడు శంకరం. సంధ్యవేళ చీకట్లు ముసురుకుంటున్నాయి. అరుంధతి దిగాలుగా వసారాలో కూర్చునుంది. ఒళ్ళో ఉన్న పిల్లాడు కిందకి జారి ముందుకు పాకిపోతున్నాడు. అది ఆమె గమనించలేదు. ఇంతలో సారథి బయటకొచ్చాడు. పిల్లవాడు చివరి మెట్టు వరకు పాకిపోతున్నాడు. ఇంకొంచెం ఉంటే మెట్ల మీద నుంచి దొర్లిపోయేవాడే. సారథి ఒక్క ఉదుటును వెళ్లి బాబుని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకున్నాడు. అరుంధతిని చూశాడు. ఆమె ఈ లోకంలో ఉన్నట్లు లేదు. అరు, ఏంటమ్మా అంత పరధ్యానం? వీడు చూడు మెట్ల మీదకు పాక్కుంటూ వెళ్ళాడు అనన్నాడు సారథి. అరుంధతి ఉలిక్కిపడి అన్నయ్య వంక చూసింది. చటుక్కున లేచి పిల్లవాడిని అందుకుని బావురుమని ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని సారథి ప్రశ్నించలేకపోయాడు. కారణం తనకు తెలియకపోతే అడిగేవాడు. శంకరం వెళ్ళినప్పటినుంచి అరుంధతి కంటికి కడివెడుగా ఏడుస్తోంది. అన్నం నీళ్లు మాని దిగులతో కృషించిపోతోంది. దేనిమీద శ్రద్ధ లేదు. ఆఖరికి పిల్లాడి విషయంలో కూడా అంత ఆసక్తిగా ఉండలేకపోతోంది. సారథి ఎన్ని రకాలుగా ఓదార్చినా ఆమె మనసులోని దుఃఖం తీరడం లేదు. నేను చాలా దురదృష్టవంతురాలన్నయ్య. లేకుంటే ఆయన దాంతో లేచిపోతారా? నేను నా బిడ్డ ఏం కావాలి? పోయేవారు మా గొంతు నులిమి చంపేసిపోయినా బావుండేది. తన స్వార్థం తను చూసుకున్నారు. మా గురించి ఆలోచించలేకపోయారు. దాని మోజులో పడి మనలందర్నీ కాల్దనుకుపోయారు. అసలు ఈ బుద్ధి ఆయనకు పుట్టింది కాదు, అదే నేర్పుంటుంది.
పాపిష్టముండా, నా సంసారాన్ని సర్వనాశనం చేసింది. నన్నింత క్షోభ పెట్టింది. నా ఉసురు పోసుకుని చేస్తుంది. ఈయన చేసిన పనికి నలుగురు 4 మాటలంటుంటే నా మనసు ముక్కలైపోతుంది. సిగ్గుతో చచ్చిపోదామనిపిస్తుంది. అత్తమామలకు తెలుసో తెలీదో అమ్మ నాన్నకు కూడా ఉత్తరం రాయలేదు. ఎవరొచ్చి మాత్రం చేసేదేముంది, జరగాల్సిన అనర్థం జరిగిపోయింది అని ఏడుస్తూ ముక్కు చీదేస్తోంది అరుంధతి. సారథికి ఆమెను ఎలా అనునయించాలో అర్థమయ్యేది కాదు. గుండెలు పిండినంత బాధ కలిగేది. వీడింత పనిచేస్తాడని తను కలగన్నాడా? ఏదో ఆ పిల్ల మీద మోజు పడ్డాడని తెలుసుగాని లేవదీసుకుపోతాడనుకోలేదు. శంకరం జీవితం ఇలా మలుపు తిరిగింది. ఏ తీరం చేరడానికి? ఎక్కడికి వెళ్ళుంటారు? ఈ వారం రోజుల నుంచి వాడి కోసం అనేక చోట్ల వాకప్ చేశాడు తను. తోడబుట్టకపోయినా అన్నయ్య అని నోరారా పిలిచిన అరుంధతికి ఎంత అన్యాయం జరిగితే తను చూస్తూ ఊరుకున్నాడు. ఆమె కన్నీళ్లు తొడవలేని అసమర్థుడయ్యాడు. శంకర, ఎందుకురా చేశావిలా? అందరికన్నా ఆ పిల్ల నీకెక్కువైందా? ఎంత స్వార్థపరుడువయ్యావురా? చూస్తాను. మమ్మల్ని కాదని వెళ్ళి నువ్వు ఆ పిల్లతో ఎలా సుఖపడతావో. ఈరోజు కాకపోయినా రేపైనా నా ఎదుట పడకపోవు. రాస్కేల్, నీది ప్రేమ కాదురా, కామం. అసలు ప్రేమను గురించి నీకేం తెలుసు? నువ్వు నీలి శిలవు. శిలలో ప్రేమ స్పందన ఎలా ఉంటుంది? నిజంగా నీ మనసులో ప్రేమే ఉంటే అరుంధతికి ఇంత దుఃఖాన్ని మిగిల్చిపోవు. కాని ఆమెకొక అన్నయ్య ఉన్నాడ్రా. ఆ అన్నయ్య ఉన్నంతవరకు ఆమె దిక్కులేంది కాదురా. ఆమెకు తీరని అన్యాయం చేస్తే ఈ అన్నయ్య సహించలేడురా అని శంకరాన్ని గురించి ఆలోచించే కొలది అతని రక్తం సలసలా కాగిపోయేది. శంకరం ఎదురుగా ఉంటే ఈడ్చి 4 తన్ని వాడి చేతులు కాళ్ళు కట్టేసి తెచ్చి అరుంధతి ముందు పడేయాలన్నంత కోపంగా ఉంది. అలాంటి సమయంలో రంజిత్ చెప్పాడు సారథితో, సారథి, మీ స్నేహితుడు కర్నూల్లో ఉన్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. నిజం? నీకెలా తెలుసు? మా అత్తగారిది ఆ ఊరే కదా. మొన్న మా మామగారింటికి పని మీద వెళ్ళాను. బజార్లో శంకరం కనిపించి ఓ 200 అప్పివ్వమని ప్రాధేయపడ్డాడు. తన బాధంతా చెప్పుకున్నాడు. పాపం తిండి లేక నా నాగచాట్లు పడుతున్నాడట. ఓ 100 ఉంటే ఇచ్చాను. ఈ సంగతి నీకు గాని మరెవరికీ చెప్పొద్దని మరీ ప్రాధేయపడి చెప్పాడు. అయినా నువ్వు నా కొలిగ్వి. నీ బాధ చూడలేక నీ దగ్గర దాచలేకపోయాను. వెంటనే వెళ్ళి వాళ్ళను ఇంటికి తీసుకురా. ఆర్థిక ఇబ్బందులతో బాగా నలిగిపోతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు కాస్త మనసును కుదుటపరుచుకుని వెళ్ళి వెంటనే వాళ్ళని తీసుకొచ్చాయి. తుంగభద్ర ఒడ్డు సాయిబాబా దేవాలయం ఉంది, అందులో ఉన్నారట అని చెప్పాడు. సారథి మరేమీ ఆలస్యం చేయలేదు, ఆలోచించలేదు. వెంటనే కర్నూలు బయలుదేరి వెళ్ళాడు. 1వ నెంబరు గది ముందు ఒక క్షణం ఆగాడు సారథి. లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆ గొంతులు అర్పణ, శంకర్లవని గుర్తించాడు. అర్పణ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఎందుకని? ఎక్కడికి వెళదాం? మన సంగతి రంజిత్ ఇంట్లో చెప్పుంటాడని నా అనుమానం. అతనెవరు? సారథి పనిచేసే ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతను ఇక్కడికెందుకు వచ్చాడు? వాళ్ల మామగారిది ఊరు ఇదేనట. నిన్న బజార్లో కనిపించాడు. అనుకోకుండా అతనికి నిజం చెప్పాల్సి వచ్చింది. తీగలాగితే డొంకంతా కదిలినట్లు అతన్ని డబ్బడుగాను 100 రూపాయలు ఇచ్చాడు. మనం ఇక్కడున్నట్లు ఈ పాటికి సారథికి తెలిసే ఉంటుంది. వాడు ఏ క్షణానైనా ఊడిపడచ్చు. వాడి కళ్ళలో పడ్డామంటే అంతే. ముందెక్కడి నుంచి మనం మకా ఎత్తేద్దాం. సరే, మీ ఇష్టం. ఆ సంభాషణ వింటున్న సారథి రక్తం మరిగిపోయింది. ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. రాస్కేల్, ఎంత దూరం తప్పించుకుపోతావురా? ఈ రోజుతో మీ ఇద్దరు కదా సమాప్తం చేస్తాను. మీ ఇద్దరిని విడగొట్టకపోతే నా పేరు సారథే కాదు అని అనుకుని విసురుగా తలుపులు తోశాడు. బళ్ళున తలుపులు తెరుచుకున్నాయి. శంకరం, అర్పణ ఉలికిపడి చూశారు. 6 అడుగుల భారీ విగ్రహం సింహం మాదిరి ద్వారానికి అడ్డంగా నిల్చున్నాడు సారథి. అతన్ని చూస్తూనే వారు దిగ్భ్రమ చెందారు. గుండెల్లో బండ్రాళ్లు దొరిలినట్టు ఒక క్షణం అదిరిపడ్డారు. సారథి వారిద్దరినీ చూపులతోనే కాల్చేస్తున్నట్లు చాలా తీవ్రంగా చూస్తున్నాడు. అర్పణ ఆ చూపులకు తట్టుకోలేక సన్నగా వణుకుతూ శంకరం భుజం మీద చేయి వేసింది. ముందా చేయి తీసేయ్ అంటూ దూకుడుగా లోపలికొచ్చాడు సారథి. వేటగాడిని చూసి బెదిరిన లేడిపిల్లల అర్పణ భయకంపితురాలే శంకరాన్నించి దూరంగా జరిగింది. శంకరం వదనం కళావిహీనమైపోయింది. సిరంజితో ముఖంలోని రక్తమంతా తోడేసినట్లు తెల్లగా పాలిపోయింది. అనుకున్నంత అయింది. ఆ రంజిత్ గాడు పక్కా మోసగాడు. సారథి యమధర్మరాజులా ఊడిపడ్డాడు. వీడి బారినుంచి తప్పించుకోవడం అసాధ్యం అని శంకరం నీరుగారిపోయాడు. సారథి ఆమె వంక పరిశీలనగా చూశాడు. ఆమె మెడలో మిలమిలా మెరిసే మంగళసూత్రం అతని కళ్ళల్లో గుచ్చుకుంది. ఓహో, పెళ్లి కూడా చేసుకున్నారా? సారథి నోటి నుంచి ఆ మాట చాలా పొదునుగా వచ్చింది. శంకరం గొంతు పెగల్లేదు. సమాధానం చెప్పలేకపోయాడు. సిగ్గుతో పరితాపంతో తలదించేసుకున్నాడు. అర్పణ పారిపోతున్న ధైర్యాన్ని కూడదీసుకుని గొంతు పెగుల్చుకుంది. అవును, మేం చేసింది సాహసమే. మా తప్పు మన్నించి మంచి మనసుతో ఆశీర్వదించండి అని వంగి సారథి పాదాలకు నమస్కరించబోయింది అర్పణ.
అతను చటుక్కున్న 2 అడుగులు వెనక్కి వేశాడు. పురుగును చూసినట్లు ఏహ్యంగా కోపంగా చూశాడు. ఆ మాటడానికి సిగ్గులేదు? నిన్ను ఆశీర్వదించడమా? నా చెల్లెలి కాపురంలో నిప్పులు పోసిన నిన్ను క్షమించడమా? పెళ్లి చేసుకున్నారా? ఎవరి అనుమతితో ఈ పెళ్లి చేసుకున్నారు? ఈ పెళ్లి చెల్లదు, ఈ తాళి నిలవదు అని పళ్ళు పటపటా కొరుకుతూ దులిపేశాడు సారథి. ఆ మాటలకు అర్పణ ఆత్మాభిమానం దెబ్బతింది. ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం. ఇందులో ఒకరి ప్రమేయం ఏముంది? మా ఇద్దరికి ఇష్టమైంది చేసుకున్నాం. కాస్త తలబిరుసుగా సమాధానమిచ్చింది అర్పణ. మీ ఇద్దరికి ఇష్టమైతే సరిపోతుందా? నీతి, నియమం, సంఘం, చట్టం ఇవేవి లేవనుకున్నారా? సిగ్గులేని పని చేసిన చాలక ఎంత ధీమాగా సమాధానమిస్తున్నారు? మీ పెళ్లి చెల్లదు, ముందా తాళి తీశాయి అని హోంకరించాడు సారథి. అర్పణ అదిరిపడింది. ఏమన్నారు? తాళి తీసేయాలా? మీరేనా ఇలా మాట్లాడుతోంది? మీరు ఏమైనానండి, భరిస్తాను గాని దయచేసి ఆ మాట మాత్రం అనద్దు. ఆయన నాకిచ్చిన సౌభాగ్యం ఇదొక్కటే. దీన్ని తెంచేమండం మీకు ధర్మం కాదు. నోర్మి, ధర్మాధర్మాల గురించి నీలాంటి వాళ్ళకేం తెలుసు? మర్యాదగా ముందా తాళి తీశాయి. నేను తీను, రోషంగా అంది అర్పణ. సారథికి ఒళ్ళు మండిపోయింది. కోపాన్ని పాటలేకపోతున్నాడు. ఏం చూసుకుని నీకింత అహంభావం? ఆ వెదవ కట్టిన ఈ ముష్టితాళి చూసుకునేనా నీకింత పొగరు అని శంకరం వైపు చూపులు మరల్చి, ఒరే దౌర్భాగ్యుడా, ఇలా ఎంతమందికి ఉరితాళి బిగిస్తావురా? నీకు మళ్ళీ పెళ్లి కావాల్సొచ్చిందా? నీ కంటికి మీరంబా? ఆమెకు నువ్వు దేవుడివి. ఈ లోకంలో మీకన్నా గొప్ప ప్రేమికులు లేరురా. పెళ్లం బిడ్డను వదిలేసి కన్నవాళ్ల కడుపులో చిచ్చుపెట్టి బరితెగించి బజార్ను పడ్డారు. మొదటి భార్య ఉండగా ఆమె సమ్మతి లేకుండా పెళ్లి చేసుకున్నావా? అంత పని చేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా? నీ పాపిష్టి చేతులతో కట్టిన తాళి నువ్వే తెంచాయి అని ఉరిమి చూశాడు. శంకరం దించిన తల ఎత్తలేదు. ఒక్క క్షణం మాత్రం తలెత్తి సారథి వంక చూసి చెడినవాళ్లా వెంటనే తలదించుకున్నాడు. ఏమిట్రా మాట్లాడో? ఇంటికి వెళదాంలే. శంకరం బదులు పలకలేదు. కనీసం పెదవి కూడా కదల్చలేదు. ఆయన ఒక్కనాటికి అలాంటి పని చేయడు. అయినా నా మెళ్ళలో తాళిబొట్టు తెంచి మీరు బావుకునేది ఏముంది? ప్లీజ్ ఆలోచన మానుకోండి, మమ్మల్ని ఇలా బ్రతకనివ్వండి అని చేతులు జోడించింది అర్పణ. షటప్, నీ ఏడుపులకు కన్నీళ్లకు కరిగిపోయేవాణ్ణి కాను. వాడు పిరికివేదవు కాబట్టి ఆ పని చేయలేకపోవచ్చు. నేను తెంచేస్తాను అని విసురుగా ముందుకు వెళ్లి అర్పణ మెళ్ళలోని పసుపుతాడు పుట్టుకున తెంచేశాడు సారథి. అదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. అంతవరకు అర్పణ గుండెల మీద నిలిచి అతన్ని సవాల్ చేసిన తాళిబొట్టు ఇప్పుడు సారథి పిడికిల్లోకొచ్చింది. అర్పణ దిగ్భ్రాంతి చెందింది. శంకరం ముఖం కందగడ్లా మారిపోయింది. హృదయంలో పెనుజ్వాలలు రేగాయి. అయినా పెదవిప్పి సారథితో ఘర్షణ పడలేకపోతున్నాడు. అసలు సారథి విశ్వరూపం, ఆ కళ్ళలోని క్రూరత్వం చూస్తుంటే అతనికి చాలా జంకుగా ఉంది. 2 క్షణాలు భయంకరమైన నిశ్శబ్దం చిందులేసింది వారి నడుమ. ఎంత గొప్ప పనిచేశారు! నా మెడలో తాళి తెంచి మీ చెల్లెలికెంతో మహోపకారం చేశారు. తాళి తెంచినంత మాత్రాన ఆయన్ని నా నుంచి దూరం చేయగలరా? ఈ గుండెల్లో పొంగే అనురాగ వాహినిని ఆనకట్ట వేయగలరా? మనసులో హత్తుకుపోయిన ఆయన మురితిని చెరిపేయగలరా? నా నరాల వలపు రహదారుల్లో ప్రవహించే ఈ ప్రేమ జలపాతాల హోరుని ఆపగలరా? చెప్పండి, మీకు సాధ్యమేనా? చదువుకున్నవారు, సంస్కారం తెలిసినవారు, పైగా రచయితలు, సమాజాన్ని ఉద్ధరించే గొప్ప సంఘ సంస్కర్తలు. మీరిలాంటి పని ఎలా చేయగలిగారు? ఒక ఆడపిల్ల మోజుపడి 3 ముళ్ళు వేయించుకుంది. ఆ తాళి పసుపు పచ్చదనం ఆరకముందే తెంచేశారు. మీ చెల్లెల కోసం మరో ఆడపిల్ల మెళ్ళలో తాళి తెంచుతారా? ఒక ఆడపిల్ల సౌభాగ్యాన్ని హరించేసి కాలరాస్తారా? ఇదేమి న్యాయం? ఇదేమి ధర్మం? అసలు నేను చేసిన తప్పేమిటి అని కన్నీళ్ల మధ్య నిలదీసి అడిగింది. నువ్వు చేసిన తప్పంతా పెళ్ళైన వాడిని ప్రేమించడమే. నీకన్నా ముందుగా వాడి జీవితంలోకి మరో స్త్రీ వచ్చింది. 10 మంది పెద్దల సమక్షంలో ఆమె అగ్నిసాక్షిగా తాళి కట్టించుకుని వాడి మీద హక్కును సంపాదించుకుంది. వాడి ప్రేమను పొందే అర్హత, హక్కు ఆమెకొక్కదానికే ఉన్నాయి. ఆమె సొమ్మును, సౌఖ్యాన్ని నువ్వు అపహరించాలని చూశావు. ఇది నేరం కాదా? అసలు తెలిసి పెళ్ళైన వాడిని ఎందుకు ప్రేమించావు? ఆ సంగతి నాకు ముందుగా తెలీదు. సారథికి చొప్పున కోపం ముంచుకొచ్చింది. ఏంటి, వాడికి పెళ్ళైన సంగతి నీకు తెలీదా? తీవ్రంగా చూశాడు. ఆ విషయమే కాదు, పెళ్ళైన వాడిని ప్రేమించకూడదన్న విషయం కూడా నాకు ముందుగా తెలీదు. ఫలానా వారిని ప్రేమించాలని నా అనుభవ పాఠంలోకి ఎప్పుడూ రాలేదు. అసలు ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఆయన కరస్పర్శతో నాలో నిద్రాణమైన కోరికలు పురులు విప్పి సారికలయ్యాయి. నా మానస వీణ అనంత రాగాలను ఆలపించింది. నాలో అంతులేని భావ సంచలనం కలిగింది. అందుకే దాసోహం అన్నాను. మంచితనంతో మూర్తిభవించిన ఆయన మనసు మీద మనసు పడ్డాను, ఇష్టపడ్డాను. మనసులేని మనువు చేసుకుని 100 ఏళ్లు బ్రతికే కన్నా ఇష్టమైన వాడితో తాళి కట్టించుకుని ఒక్క క్షణం అతని అనురాగ వల్లరిగా బ్రతికినా చాలనుకున్నాను. మీ పుణ్యం వలన నా ఈ పేద కోరిక కూడా ముక్కలైంది. ఇంకేం, మీరనుకున్నది సాధించారుగా. నా మీద కక్షగట్టి మీరు అనుకున్నంత పని చేశారు. ఇంకా ఆయన్ని కూడా తీసుకువెళ్ళండి. మీరు ఆ పని కూడా చేయగల సమర్థులే.
కన్నీరుతో ఆమె కళ్ళు నిండుకున్నాయి. వేదనాభరితంగా గొంతు బొంగురుపోయింది. సారథికి ఆమె మీద విపరీతమైన కోపం, ఈర్ష్య కలుగుతున్నా అతని సంస్కారం వాటికి ఆనకట్ట వేస్తోంది. శంకరం వారి మాటల్ని మౌనంగా గంభీరంగా వింటున్నాడు. అతను ఏమైనా కల్పించుకుంటాడేమోనని ఎదురు చూశాడు సారథి. అలాంటిదేమీ చేయలేదు శంకరం. అతని మనసులో ఏముందో అర్థం కావడం లేదు సారథికి. వాడు నోరెత్తితే 4 తిట్టి తన కసి కోపం వెళ్లబోసుకోవాలనుకున్నాడు. 2 క్షణాలు భారంగా కరిగిపోయాయి. సారథి తనను తాను నిగ్రహించుకుని శాంతంగా ఇలా అన్నాడు. చూడమ్మా, నేను నువ్వనుకునేంత కర్కోటకుణ్ణి కాదు. ఏది మంచో, ఏది చెడో, ఏది పాపమో, ఏది పుణ్యమో తెలుసుకునే ప్రవర్తిస్తున్నాను. నువ్వు నిజంగా వాడిని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమను త్యాగంగా మార్చుకుని వాడు సుఖ సంతోషాలకు పాటుపడాలి. అప్పుడే నీలో నిజమైన ప్రేముంటే పండుతుంది. వారి జీవితాల్లో నీ పాత్ర ప్రవేశించాక వారి సంసార జీవితం అలకల్లోలం అయిపోయింది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించింది. నీది కాని వస్తువు మీద వ్యామోహాన్ని పెంచుకున్నాం. అది చాలా పెద్ద తప్పు. అది చాలక చాటుకు తీసుకొచ్చి తాళి కట్టించుకున్నాం. మనది కాని వస్తువు మీద అధికారం చలాయించాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ మాటకు అర్పణ సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఏమన్నారు? నేను చాటుగా ఆయన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నానా? ఆ మాట నన్ను కాదు, మీ మిత్రుణ్ణి అడగండి. ఇందులో నా తొందరపాటుగాని ఆవేశంగాని ఏమీ లేవు. ఆయన్ని ప్రేమించి విశ్వసించాను గనుకనే ఆయన చెప్పినట్లు నడుచుకున్నాను. ఎంతసేపటికి మీ స్వార్థాలు చూసుకుంటున్నారు. మరి ఇప్పుడు నేనేం కావాలి? ఆయన్ని నమ్మి సర్వాన్ని అర్పించుకున్నాను. నాలోని రాగాన్ని, ఆశల్ని, కలల్ని అన్నింటినీ పంచిచ్చాను. ఇక నాలో ఏమీ మిగల్లేదు. నా మనసు ఖాళీగా ఉంది. ఈ శూన్య హృదయాన్ని అరచేతిలో పెట్టుకుని ఎన్నాళ్లు జీవించగలను? నా జీవితానికి పరమార్థమేమిటి? అర్పణ, నీకింకా మైనారిటీ తీరలేదు. నీ గురించి ఆలోచించేందుకు, నీ జీవితాన్ని, సమస్యల్ని చక్కబరిచేందుకు నీ తల్లిదండ్రులున్నారు. మాకన్నా నీ గురించి తాపత్రయం వారికే ఎక్కువ ఉంటుంది. నువ్వు వెర్రి వ్యామోహంలో పడి కుటుంబ సాంప్రదాయాల్ని, గౌరవాల్ని మంటగలిపి వీడితో వచ్చేశావు. నీ తల్లిదండ్రులు నిన్నింకా మరిచిపోలేదు. నీకోసం కుళ్ళి ఏడుస్తున్నారు. అర్పణ పేలవంగా నవ్వింది. ఒకరి ఏడుపులతో నాకు పనిలేదు. అన్నింటినీ కాదనుకుని వచ్చేశాను. నాకెవ్వరూ లేరు. నేను ఇష్టపడింది, విశ్వసించింది ఆయనొక్కడే. మీరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఆయన దూరమైతే నేను బ్రతకలేను. ఆమె కళ్ళు నిండుకున్నాయి. ఆమె మొండితనం చూస్తుంటే సారథికి తిక్క కోపం వస్తోంది. ప్రేమ ప్రేమ ఏం? నీ ప్రేమ అంత గొప్పదా? 4 ఏళ్ల నుంచి వాడితో సంసారం చేస్తున్న భార్య కూడా వాడిని విపరీతంగా ప్రేమిస్తోంది. 20 ఏళ్లుగా నేను కూడా వాడిని విపరీతంగా ప్రేమిస్తున్నాను. మరి మన ముగ్గురులో ఎవరి ప్రేమ గొప్పది? మా ప్రేమలు వాడి జీవితంలో వసంతాలు గుబాళిస్తాయి తప్ప ఇలా జీవితాల్ని తారుమారు చేయవు. ప్రేమను గురించి మాట్లాడేటప్పుడు కాస్తంత మానవత్వం కూడా ఉండాలి. అది నీలో ఉంటే పెళ్ళైన వాడిని ప్రేమించి వాడి జీవితంలో చిచ్చురేపో. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపో. నేను వెళ్ళను, ఖచ్చితంగా అంది అర్పణ. ఏం? ఎందుకు వెళ్ళావు? చావనైనా చేస్తాను గాని తిరిగి ఇంటికి మాత్రం వెళ్ళను. నలిగిన జీవితాన్ని మోస్తూ నలుగురిలో దోషిలా తలదించుకుని బ్రతకలేను. సారథి దవడ ఎముక బిగుసుకుంది. నువ్వు వెళ్ళకపోతే నీ నుంచి వాడిని బలవంతానైనా లాక్కుపోతాను. అప్పుడు నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో. ఒక్క క్షణం అర్పణ సారథి ముఖంలోకి చూసి నిర్లిప్తంగా నవ్వింది. నా ఆలోచన నా గురించి కాదు, మీ గురించే. ఎందరో అభాగ్య స్త్రీల జీవితాన్ని కథలుగా చిత్రించి ఎన్నో గొప్ప గొప్ప కథలు రాసి పేరు గడించారు. మీలాంటి విశాల హృదయులు, ఉన్నత మనస్కులు ఒక ఆడపిల్ల పట్ల ఎందుకింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు? మీ దృష్టి ఎంతసేపు ఆయన భార్యకు అన్యాయం జరుగుతుందనే ఉంది గాని నాకెంతటి న్యాయం జరుగుతుందో తెలిసి కూడా నిజాయితీగా ఆలోచించలేకపోతున్నారు. ఏమైనా మీకింత స్వార్థం పనికిరాదు. మీ నిర్ణయాన్ని నేను హర్షించలేను. అయితే ఏం చేస్తానంటావు? నేనేమీ చేయలేననేగా మీరిలా చేస్తున్నారు. చాలించి నీ మాటలు. చెప్పినట్లు వినకపోతే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు నా మాటలు నీకు తలకెక్కవు. నీ కళ్ళెదుటే వాణ్ణి బరబరా ఈడ్చుకుపోతాను. ఏం చేయగలవు నువ్వు? నీకు చేతనైతే వాణ్ణి వెళ్ళనివ్వకుండా ఆపుకో అంటూ సారథి ఆవేశంగా కోపంగా ముందుకొచ్చాడు. అర్పణ మోము రోషంతో ఎర్రగా కందిపోయింది. అంత అవసరం లేదు. ఆయన మీతో వస్తానంటే తీసుకువెళ్ళండి. అందుకు నేనేమీ అడ్డురాను. వెళ్లే ముందు నాకింత విషమిచ్చి వెళ్ళమనండి. నా చౌతో మీ అందరి సమస్యలు పరిష్కారమవుతాయి. అంటే వాడు నాతో రాడని నీ నమ్మకమా? ఎవరి నమ్మకాలు వారికుంటాయి. ఆ నమ్మకం లేకపోతే ఆయనతో ఎందుకొచ్చేస్తాను? ముష్టితాళి మెళ్ళో పడగానే భార్యనయ్యానని మిడిసిపడుతున్నావు కాబోలు. తాళి కట్టించుకున్న ప్రతి ఆడది ఎల్లాలైతే ఇక పవిత్రతకు విలువేముంది? ఏ తాళి చూసుకుని మురిసిపోయి మిడిసిపడ్డావో ఆ తాళి తెంచేసింది నీ పొగరు అణచడానికే. నువ్వు అరిచి గీపెట్టినా వాణ్ణి వదిలి వెళ్ళను. నాతో తీసుకుపోతాను అంటూ శంకరం వైపు విసురుగా తిరిగాడు సారథి. ఎందుకురా ఇంకా అలా మోగమొద్దలే కూర్చున్నావు? చేయవలసిందంతా చేశావు. అందరి గుండెల్లోనూ చిచ్చు రగిల్చి నువ్వు మాత్రం నిమ్మళంగా ఉన్నావు. లే, ఇంటికి వెళదాం అంటూ శంకరం చేయిపట్టిలాగాడు. శంకరం అయిష్టంగా ఇబ్బందికరంగా చూశాడు. నేను రాను అన్నాడు పట్టుదలగా. రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చాలా తీవ్రంగా అన్నాడు సారథి.
ఏం జరిగినా సరే అర్పణను వదిలి నేను రాలేను. పోలీసుల్ని పిలిపించి జైల్లో తోయిస్తాను. ఈ ఊళ్ళో నేను అడుగు పెడుతూనే చేసిన మొదటి పనేమిటో తెలుసా? ఆమె తల్లిదండ్రులకు టెలిగ్రామ్ ఇచ్చాను. ఈ పాటికి వారు వస్తూ ఉంటారు. నువ్వు ఆమెను కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెడతారు. ఆ తర్వాత నీకు నేను వివరంగా చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆ మాటలకు అర్పణ, శంకరం అదిరిపడ్డారు. భయంగా శంకరం ముఖంలోకి చూసింది అర్పణ. శంకరం ఏమీ మాట్లాడలేకపోయాడు. సారథి అన్నంత పని చేయగలడు. అర్పణ తల్లిదండ్రులు వస్తారు. ఆమెను తన నుంచి లాక్కుపోతారు. తను అడ్డు తగిలితే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఆ తర్వాత చాలా గొడవలు జరుగుతాయి. అనుకోకుండా ఉప్పెన్లా దూసుకొచ్చి కల్లోలాన్ని రేపిన సారథి మీద విపరీతమైన కసిరేగింది శంకరానికి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయుడైపోయాడు. ముందు ఈ గండం గడిచి గట్టెక్కేదెలా? అర్పణను వీరి బారి నుంచి రక్షించుకునేదెలా? శంకరానికి ఆధైర్యం కలగసాగింది. నేటితో తమకు రుణం తీరిపోయిందనుకున్నాడు. ఆలోచన తర్వాత ముందిక్కడి నుంచి బయటపడదాంలే. సారథి బలవంతంగా శంకరం రెక్కపుచ్చుకుని లేపాడు. నిస్సహాయంగా ఇక లాభం లేదన్నట్లు లేచి నిల్చున్నాడు. అర్పణ బేజారెత్తిపోయింది. స్నేహితుడంటే మీకెంత అభిమానమండి? ఆయన ఇన్ని మాటలంటుంటే కనీసం పెదవి విప్పలేకపోయారు. తప్పులన్నీ నావేనట, దోషమంతా నాదేనట, నేను మీ జీవితాన్ని నాశనం చేశానట. ఆయన మిమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. ఇంకేం, ఆయనతో వెళ్ళండి, మీరంతా సుఖంగా బ్రతకండి. ఆవేశంగా దుఃఖం నిండిన స్వరంతో రోషంగా అంది. శంకరం మనసు విలువల్లాడిపోయింది ఆ మాటలకు. అర్పణ, నేను చిన్నప్పటినుంచి ఎవరికీ తల వంచలేదు. నేను అనుకున్నది సాధించుకున్నానే గాని ఎప్పుడూ ఓటమిని ఎరుగను. కానీ ఈరోజు వీడి ముందు ఎందుకు నూరెత్తలేదు? అర్థం చేసుకో నన్ను. అది నా బలహీనత. నీకోసం ఏమైనా చేయగలను. కానీ సారథిని ఎదిరించే శక్తి నాకు లేదు. ఒకవేళ మొండితనంతో ఎదురు తిరిగితే పోలీసులు, కేసు, గొడవలు, అల్లరిపాలవుతాం. పైగా సారథి ఒక్కడే కాదు, ఒక గంటలో మీ వాళ్ళు కూడా వచ్చి చేరతారు. పరిస్థితులు విషమంచక ముందే మనం వేరు అవడం మంచిదేమో. ఇలా మాట్లాడవలసి వచ్చినందుకు నేనెంత కుంగిపోతున్నానో తెలీదు. నిజంగా నేను అసమర్థుణ్ణి. నీకు న్యాయం చెయ్యాలని చాలా అన్యాయం చేశాను. నీకు రక్షణ ఇవ్వలేను. నన్ను మన్నించు అర్పణ, నన్ను మన్నించు అని చెప్పి వలవల గుండెల్లోని భారం దిగిపోయేదాకా ఏడవాలనుకున్నాడు శంకరం. కానీ దుఃఖంతో అతని కంఠం మోగపోయింది. చెప్పాలనుకున్న మాటలు గొంతు దాటి బయటకు రాలేదు. అతని హృదయంలో అంతులేని సంగ్రామం జరుగుతున్నట్లు గుర్తుగా అతని ముఖం ప్రతిఫలిస్తోంది. అర్పణ వంక దిగులుగా నిస్సహాయంగా చూశాడు. ఇంకా నిలబడ్డావేం, కదులు! పిడుగుపడ్డట్టు గర్జించాడు సారథి. సారథి, నేను ఏదో చెప్పబోయాడు శంకరం. షటప్! నీ మాటలు నేను విందల్చుకోలేదు. మర్యాదగా నాతో వచ్చినా సరే, లేకుంటే కాళ్ళు చేతులు విరిచి మరీ లాక్కుపోతాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. సారథి ఉక్కుహస్తం శంకరం చేయిని ఒడిసి పట్టుకుంది. శంకరం ఏమీ చేయలేక చివరిసారిగా అర్పణ వంక చూశాడు. ఆమె కూడా కన్నర్పకుండా అతని వంకే చూస్తోంది. ఆ చూపుల్లో ఎన్నో నిందలు, ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానం చెప్పలేక, ఇటు సారథిని ఎదిరించలేక సతమతమయ్యాడు శంకరం. వెళ్ళిపోతున్నాను అర్పణ. నేను నీకు ఏమీ కాకుండా వెళ్ళిపోతున్నాను. ఈ దయలేని మనుషులు నిన్ను నన్ను రెండు ముక్కలుగా చీల్చి చెరోవైపు విసురుతున్నారు. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చలేని అసమర్థున్నై పెంచిన ఆశల్ని నిర్దాక్షిణ్యంగా త్రుంచేసి వెళ్ళిపోతున్నాను. ఈ జన్మలో నన్ను క్షమించవు కదూ? నా పిరికితనం, నా అసమర్థత నీ జీవితాన్ని కాలుస్తున్నాయి. నేను దోషిని. పిరికివాళ్లు ప్రేమను పొందలేరు. అందుకే నీకు దూరమవుతున్నాను. శంకరం హృదయం కన్నీరు కారుస్తోంది. ఆమె ఎడబాటును భరించలేక రెండు కన్నీటి చుక్కల్ని నేలమీదకు రాల్చాడు. సారథి శంకరం చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చి తలుపు గొళ్ళెం పెట్టాడు. మరో అరగంట తర్వాత తిరిగొచ్చాడు సారథి. అతని వెంట అర్పణ తల్లిదండ్రులున్నారు. కాలగర్భంలో 2 నెలలు గడిచిపోయాయి. నా కథకు ముగింపు దొరక కుంచేశాను. శంకరం చెప్పిన తన ప్రేమ కథను యథాతథంగా రాయగలిగాను. ఆ కథ చెబుతున్నంతసేపు వాడు పడిన ఆవేదన వర్ణాతీతం. నిజ జీవితంలో ఒక ప్రేమ జంటను వేరు చేశాను. అర్పణను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాను. అరుంధతి కన్నీరు తొడవగలిగాను. కానీ అదంతా మామూలు మనిషిగా చేశాను. రచయితగా అదే కథను కాగితాల మీద రాశాక ముగింపు అలాగే రాయలేకపోయాను. అసలు రచయితగా శంకరం అర్పణను విడగొట్టడం సమర్థించలేకపోయాను. అందుకే నా కథకు ముగింపు సరైన న్యాయం ఇవ్వలేక మధ్యలో ఆగిపోయాను. రోజులు గడుస్తున్నాయి. శంకరం ఇప్పుడిప్పుడే మనుషుల్లో పడుతున్నాడు. అందరితో మామూలుగా మాట్లాడుతున్నాడు. కొడుకుని ఎత్తుకుని ముద్దులాడుతున్నాడు. భార్యతో సఖ్యతగానే ఉంటున్నాడు. నేను వాడి ప్రతి చర్యను గమనిస్తూనే ఉన్నాను. అయితే వాడి ప్రతి చర్యలోనూ ఏదో వెలితి, నవ్వులోనూ ఏదో శూన్యత. అసలు మునుపటి ఉత్సాహం లేదు వాళ్ళలో. తింటున్నాం కాబట్టి బ్రతుకుతున్నాం, బ్రతుకుతున్నాం కాబట్టి తింటున్నాం. భార్య కనుక ఆమెతో సంసారం చెయ్యాలి, మిత్రుడు గనుక మాట్లాడాలి, అంతే అనే విధంగా ఉంది వాడి తరహా.
జీవితం మీద ఎక్కువ నిరాసక్తత పెంచుకుంటున్నాడు. అమూల్యమైన సంపద పోగొట్టుకున్నట్లు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చుని బాధపడేవాడు. నేను అనుక్షణం వాణ్ణి అంటిపెట్టుకుని ఓదారుస్తూ ఉన్నాను. మనసు ఇతర విషయాల మీదకు మళ్లించి వాళ్ళలో రవ్వంత మార్పు తేగలిగాను. మా అన్నయ్య నా సంసారం నిలబెట్టాడమ్మా. ఆయన దేవుడమ్మా. ఎన్ని జన్మలెత్తినా రుణం తీర్చుకోలేను. ఈయనకు దానిమీద గాలి తెగిపోయింది. ఇప్పుడు బాగా ఉన్నాడు. ఇదంతా మా అన్నయ్య చలవే అని అరుంధతి చాలాసార్లు ఇరుగు పొరుగు వాళ్లతో చెబుతుండగా విన్నాను. ఆ క్షణంలో అరుంధతి ముఖంలో కనిపించిన తృప్తి, ఆనందం నేను ఎప్పటికీ మరువలేను. ఆమె వదనంలో అలాంటి కాంతుల్ని చూడాలనే నేనింతగా తాపత్రయపడింది. నేను తప్పు చేయలేదు, న్యాయంగా వ్యవహరించాను అనిపించింది ఆ సమయంలో. చాలా రోజుల తర్వాత నాకొక రిజిస్టర్ కవర్ వచ్చింది. అది నేను ఊహించని ఉత్తరం, ఎదురు చూడని జాబు. ప్రముఖ రచయిత శ్రీ సారథి గారికి. నేనెవరో మీకు గుర్తున్నానా? బహుశా నన్ను మర్చిపోయి ఉంటారు. నేను మాత్రం మిమ్మల్ని జీవితాంతం మరువలేను. మీ అన్యాయమైన తీర్పుకు బలైపోయిన ఒకనాటి అరపణను. నా మెడలో తాళి తెంచి నావాడు అనుకున్న వ్యక్తిని నా నుంచి వేరుచేసి పుణ్యం కట్టుకున్నారు. గుర్తుందా? ఈ పాటికి పైవాక్యాలు చదువుతూనే మీకు నేను గుర్తుకొచ్చుంటాను. ఆయన దూరమైనందుకు చాలా రోజులు దిగులుతో కుళ్ళి ఏడ్చాను. జీవితమే శూన్యమనుకుని మా పెరట్లో బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ నా ప్రయత్నాన్ని మా వాళ్లు విఫలం చేశారు. ఓడబోయిన జీవితంలో, చెదిరిపోయిన బ్రతుకులో జీవించలేక చచ్చిపోవాలనుకుని అందులో కూడా ఓటమిని పొందాను. అందరికీ దూరంగా పారిపోవాలనుకున్నాను. అప్పుడే సరిగ్గా నాకు జ్ఞానోదయమైంది. నేనెందుకు చనిపోవాలి? నేనెందుకు సమాజాన్నుండి పారిపోవాలి? చనిపోయేంత నేరం చేశానా? ఆయన్ని పవిత్రమైన మనసుతో ప్రేమించాను. ఆయన నా మీద చూపించే ప్రేమ కూడా అలాంటిదేనని భ్రమపడ్డాను. పెళ్లి చేసుకుని స్వేచ్ఛగా బ్రతుకుదామని ఇద్దరం మాట్లాడుకుని వెళ్ళిపోయాం. ఇది ఇష్టప్రకారమే చెడిపోయాం. మీ దృష్టిలో ఇది తప్పు అని అనుకుంటే ఆ తప్పును ఇద్దరం కలిసే చేశాం. నేనంటూ ప్రత్యేకంగా చేసిన తప్పేమీ లేదు. కష్టాన్ని సుఖాన్ని సమంగా అనుభవించాం. మా మధ్యకు మీరు అడ్డుగోడగా వచ్చి నిలిచారు. మమ్మల్ని విడగొట్టారు. ఆయన పిరికివాడు, స్వార్థపరుడు. నన్ను ఒంటరిగా వదిలేసి ఆయన మీతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన తన వాళ్ల మధ్య సంతోషంగా ఉన్నాడు. జరిగిందాన్ని మరిచిపోయాడు. మరి ఆయన సుఖంగా ఉంటే నేనెందుకు చనిపోవాలి? చనిపోదలుచుకుంటే ఇద్దరం చనిపోవాలి. బ్రతికితే ఇద్దరం బ్రతకాలి. అదే న్యాయం, అదే ధర్మం. అందుకే ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాను. ఆయన నన్నెలా మరిచిపోయాడో నేను ఆయన్ని మరిచిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ 4 నెలల కాలంలో నా మనసు కుదుటపడింది. నా తల్లిదండ్రులు నన్నేమీ అనలేదు, బాధించలేదు. ఎందుకే జీవితాన్ని ఇలా పాడు చేసుకున్నావని జాలితో కన్నీళ్లు పెట్టుకుని బ్రతిమలాడుకున్నారు. నా మీద పడ్డ అపనిందల్ని తొలగించి నా భవిష్యత్తును చక్కబరచాలని తీవ్రంగా ప్రయత్నించారు. నాకు పెళ్లి నిశ్చయం చేశారు. సారథి గారు, నాకు మళ్లీ పెళ్లి జరగబోతోంది. నేను ఒక రకంగా అదృష్టవంతురాల్ని. ఎందుకంటే నా సంగతులన్నీ తెలిసి కూడా పెళ్లికొడుకు విశాల హృదయంతో ముందుకొచ్చాడు. జీవితమే లేదనుకున్న నాకు తిరిగి దొరుకుతోంది. జరిగిన గతాన్ని పీడకలలా మరిచిపోదలుచుకున్నాను. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాను. కొద్ది రోజుల్లో 10 మంది సమక్షంలో నేను తాళి కట్టించుకోబోతున్నాను. ఈసారి ఆ తాళిని తెంచే ధైర్యం ఎవరికీ ఉండదు. ఎవరూ ఆక్షేపించలేరు. జీవితంలో ఎందరో అమాయకులు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు. అలాంటి వారిలో నేను ఒకదాన్ని. నేను ఎవరి చేతుల్లోనూ మోసపోలేదు. ప్రేమ నన్ను మోసం చేసింది. సరే, ఇక ఆ విషయం ఇప్పుడు అనవసరం. మీకు మనసుంటే, ఆ మనసులో నాలాంటి స్త్రీల పట్ల సానుభూతుంటే దయచేసి నా పెళ్లికి రండి. ఈసారైనా నిండు మనసుతో ఆశీర్వదించి వెళ్ళండి. చివరిగా ఒక్క మాట. మీ మిత్రునికి ఒక సలహా ఇవ్వండి. పిరికివాడు ప్రేమకు అనర్హుడు. ఇంకెప్పుడు మరే కన్నెపిల్ల జీవితంతో ఆడుకోవద్దని బుద్ధి చెప్పండి. తప్పకుండా నా పెళ్లికొస్తారు కదూ? భవదీయురాలు అర్పణ. ఆ ఉత్తరంతో పాటు శుభలేఖ కూడా ఉంది. ఆ ఉత్తరం చదివి నేను చాలాసేపు మౌనంగా ఉండిపోయాను. ఆగిపోయిన నా కథకు చక్కని ముగింపు దొరికింది. మంగళవారం అర్పణ పెళ్లి. ఆ సంగతి శంకరానికి చెప్పలేదు. నేను ఒంటరిగా అర్పణ పెళ్లికి బయలుదేరాలనుకున్నాను. నాకు అరుంధతి ఎంతో, అర్పణ కూడా అంతే. ఆ సత్యం నా మనసుకు తప్ప మరెవరికీ తెలీదు. అరుంధతి అర్పణలకే కాదు, దగాపడిన స్త్రీల పట్ల నాకెప్పుడూ సానుభూతి ఉంటుంది. అందుకే అర్పణ జీవితం ఆనందమయమవుతుందని తెలిసి ఎంతగానో సంతోషించాను. నేను కోరుకున్నట్లే జరిగింది. ఈ ప్రేమ తులాభారంలో నేను న్యాయంగా వ్యవహరించానని తృప్తి చెందాను. ఇంతటితో ప్రేమ తులాభారం అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.